భద్రాచలం రామాలయం భూముల విషయంలో తెలంగాణ దేవాదాయ శాఖ అధికారులు ఏపీ రైతుల మధ్య వివాదం కొనసాగుతోంది. రామాలయం భూములు తమవేనంటూ తెలంగాణ అధికారులు ఏపీ రైతులు ఎవరికి వారే చెబుతున్నారు. ఏపీలో అల్లూరు జిల్లా ఎటపాక మండలం పురుషోత్తపట్నంలోని సుమారు 900 ఎకరాల భూమిపై గత కొంతకాలంగా వివాదం జరుగుతోంది. ఆ భూములు భద్రాచలం రామాలయానికి చెందినవి అంటున్న తెలంగాణ అధికారులు కొంతకాలంగా వాటిని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పురుషోత్తపట్నంలోని ఓ ఇంటి నిర్మాణాన్ని అడ్డుకునేందుకు భద్రాచలం దేవస్థానం ఈవో రమాదేవి తన సిబ్బందితో వెళ్లారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటనపై ఎటపాక పోలీస్ స్టేషన్లో తెలంగాణ అధికారులు, ఏపీ రైతులు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. అయితే ఈ భూములు తమవేనని, వేలం ద్వారా తమ పూర్వీకులు కొనుగోలు చేశారని ఏపీ రైతులు చెబుతున్నారు. ఆ భూములపై పూర్తి హక్కు తమకే ఉందన్నారు. మా తాతలను కానీ ఇందులో చేసుకుంటా ఉన్నాం, వ్యవసాయం చేసుకుంటా ఉన్నాం. మేము ఏవైతే మా దగ్గర ఆధారాలు ఉన్నాయో అవన్నీ మేము పబ్లిక్గా తీసుకోవడానికి, నిరూపించడానికి మేము చూపిస్తాం. మీ కాడ ఉంటే తీసుకొని రండి. ఈ విషయం మీ ద్వారాగా ఏబిఎన్ ద్వారాగా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాం. మీరు ఒకసారి ఎంక్వైరీ చేసి మా కాలంలో ఎంక్వైరీ చేసుకొని మేము దొంగలో కాదు మీరు నిరూపించండి అని చెప్తున్నాం. మా తాతలు ముత్తాతల నుంచి 100 సంవత్సరాలు బట్టి, సుమారు 80 సంవత్సరాలు బట్టి మేము ఇక్కడ మా నడుస్తుంది. ఇక్కడ మేము ఉంటున్నాం. ఈ రాముడు భూమి అని చెప్పుకునే ఈ ఈవో గారు మా దేవస్థానం, మా రాముడు అని సెంటిమెంట్ చేసి ఈ దేవస్థానం అనుకొని చెప్పుకునే వాళ్ళు, ఈ దేవుడు అని చెప్పుకునే వాళ్ళు, మేము రామభక్తులు అని చెప్పుకునే వాళ్ళు, ఈ బజరంగ దళని అదని ఇదని చెప్పేసి చెప్పుకునే వాళ్ళు అందరూ వాస్తవానికి వచ్చి ఇక్కడికి వచ్చి పురుషోత్తపట్నంలో వీళ్ళు ఉన్నారా, నిజంగా పురుషోత్తపట్నంలో ఆక్రమణదారులు ఎవరో ఒకసారి గుర్తించండి. రైట్. భద్రాచలం రామాలయం భూముల విషయం సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి రాజుబాబు సిద్ధంగా ఉన్నారు. రాజుబాబు. శంకరి, అల్లూరు జిల్లా ఎటపాక మండలం పురుషోత్తమ పట్టణానికి సంబంధించి 900 ఎకరాల భూములు ఉన్నాయి. అంటే ఈ భద్రాచలం రామాలయానికి చెందిన భూములుగా తెలంగాణ అధికారులు చెప్తున్నారు. అయితే భద్రాచలం రామాలయ భూములకు సంబంధించి 900 ఎకరాలకు సంబంధించి తెలంగాణ దేవాదాయ శాఖ అధికారులు, అదేవిధంగా ఏపీ ఆంధ్రప్రదేశ్ రైతుల మధ్య కూడా గత కొంతకాలంగా కూడా వివాదం నడుస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఇటీవల ఇంటి నిర్మాణాన్ని, అంటే ఈ పురుషోత్తపట్నంలో ఒక వ్యక్తి ఇంటి నిర్మాణం చేస్తుండగా ఈవో భద్రాచలం రామాలయం ఈవో రమాదేవి సిబ్బందితో కలిసి అక్కడ ఇల్లు నిర్మాణాన్ని అడ్డుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే స్థానికులకి అదేవిధంగా భద్రాచలం రామాలయ అధికారులకు కూడా తోపులాట జరిగింది. ఈ నేపథ్యంలో అంటే తెలంగాణ అధికారులు మాత్రం భద్రాచలానికి చెందిన భూములుగా చెప్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ రైతులు ఇప్పుడు ఏదైతే పురుషోత్తపట్నంలో 900 ఎకరాల భూములను ఇక్కడ స్థానికంగా ఉన్న రైతులు అనిపిస్తున్నారు, వీళ్ళంతా కూడా ఈ భూములు తమకే చెందుతాయని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చూస్తే కనుక 80 ఏళ్ల క్రితం పురుషోత్తమ దాసు అనే ఒక వ్యక్తి 900 ఎకరాల భూమిని భద్రాచలం రామాలయానికి దానం చేసినట్టు స్థానికులు చెప్తున్నారు. అప్పటి నుంచి కూడా అప్పటి ప్రభుత్వం ఈ భూములను వేలం వేసిందని, తమ పూర్వీకులు ఈ వేలం ద్వారా భూములను కొనుగోలు చేశారని ఇక్కడ స్థానికులు అయితే చెప్తున్నారు. అప్పటి నుంచి కూడా సుమారుగా 80 సంవత్సరాల నుంచి భద్రాచలం రామాలయ భూములకి సంబంధించి తాము అనుభవిస్తున్నాము, తాము పూర్వీకుల ద్వారా వేలం ద్వారా తాము ఈ భూములను కొనుగోలు చేశాము. 80 సంవత్సరాల నుంచి కూడా తామే భూములను అనుభవిస్తున్నాము, వ్యవసాయం చేస్తున్నాము, ఇళ్ల నిర్మాణం చేసుకుంటున్నాము. ఉమ్మడి రాష్ట్రంలోనే ఈ సమస్య వివాదానికి పరిష్కారం ఏర్పడింది. అయితే ఇప్పుడు మళ్ళీ తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత దేవాదాయ శాఖ అధికారులు వచ్చి ఈ భూములు తామని చెప్తున్నారనేది కూడా వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా తెలంగాణ అధికారులు, దేవాదాయ శాఖ అధికారులు తమ దగ్గర ఉన్న ఆధారాలు ఏమున్నాయో ఆధారాలు తీసుకొని ఓపెన్ డిబేట్ కి రావాలి. మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి, ఈ భూములు వేలం ద్వారా తమ పూర్వీకుల ద్వారా భూములు 900 ఎకరాలు తమకు చెందినవిగా అన్ని ఆధారాలు కూడా మా దగ్గర ఉన్నాయి. భద్రాచలం రామాలయ అధికారులు, జీవోతో పాటు అధికారులు కూడా తమ వద్ద ఉన్న ఆధారాలతో వస్తే కనుక ఓపెన్ డిబేట్ లో చర్చిస్తాము. ఎవరిదో వాస్తవాలు తెలుస్తాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ భూములు తమవే, తమ పూర్వీకుల ద్వారా 900 ఎకరాలు కూడా వచ్చాయి. అప్పటి నుంచి సాగు చేసుకుంటున్నాం, ఇళ్ల నిర్మాణం చేసుకుంటున్నాము. ఇప్పుడు కొత్తగా అంటే పాత ఇల్లు, ఇప్పటి వరకు ఒక పాత ఇల్లు ఉండేది, ఆ ఇల్లు స్థానంలో మరొక ఇల్లు నిర్మిస్తుండగా భద్రాచలం ఈవో వచ్చి తమను అడ్డుకోవడం చాలా ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం కనుక ఈ దేవాదాయ భూములకు సంబంధించి వివాదం నడుస్తున్నప్పటికీ ఈ భూములు తమవేనని పురుషోత్తపట్నం గ్రామస్తులు చెప్తున్నారు. రైట్. థ్యాంక్ యూ రాజుబాబు.